హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్. 2 రోజుల నుండి పాప కోసం ఎంతగానో ఎదురు చూసాం. వివిధ టెక్నాలజీని యాడ్ చేసి పాపను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అమ్మా, ఇంకా నేను దేవుడి దగ్గరికి వెళ్లిపోతున్నా అని ఆ చిన్నారి వెళ్లిపోయింది. నిన్న సీసీటీవీలో కనిపించిన కదిలిన చెయ్యి చూసినప్పుడు పాప మన దగ్గరికి వస్తుంది, మనతో ఆడుకుంటుంది, మనతో తిరుగుతుంది అని అనుకున్నాం. కానీ పాప మనకి దక్కలేదు. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి పసిపాప బలైంది. 1 గంట ఒక రూమ్ లో కూడా బ్రతకలేని మనము కొన్ని గంటల పాటు చీకట్లో మృత్యువుతో పాప పోరాటం చేసింది. నేను వస్తున్నా చిన్నారి అని తన తల్లి చెప్పిన మాటలు చిన్నారి విని పాపం తన మనసుకి ఏమనిపించిందో. నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఇలాంటి ఘటనలు ఇక్కడితో మరవకుండా మళ్లీ పునరావృతం కాకుండా ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకుండా ఉండాలని కోరుకుందాం. ముక్కుపచ్చల ఆరని ఈ చిన్నారి ఆత్మకి శాంతి కలగాలని మనందరం కోరుకుందాం.